సంతోషంతో, ఆనందంతో దేవుడు కన్నీరు విడిచి వారిని పంట కోయిస్తాను అని చెప్పి తెలియజేస్తుంది. దేవుని సన్నిధిలో ఎప్పుడూ ఆనందం కలదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటామని. దేవుని సన్నిధిలో ఆనందం ఎందుకు ఉంటుంది అని ఆలోచిస్తే, దేవాతి దేవుడు ఎప్పుడూ కూడా ఎవరికి దుఃఖాన్ని కలుగు చేయాలని ఆశపడ్డండి. ఆయన సన్నిధిలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఆయన సంతోషానికి మాత్రమే కారకుడు, మన దుఃఖానికి ఆయన కారకుడు కాదు అని ఆయన సెలవిస్తున్నాడు. అయ్యా, నాకు ఇది ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, కష్టం ఎందుకు వచ్చింది, ఇలాంటివి ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పి కొన్ని సందర్భాల్లో మనం డౌన్ అయిపోయిన మన లో స్టేజ్లో దేవుణ్ణి అడుగుతూ ఉంటాం అన్నమాట. అయితే దేవాతి దేవుడు నతానియేలుని చూసి అంటున్న మాట ఏంటంటే, యు ఆర్ ఏ ట్రూ ఇజ్రాయిట్స్. నీవు ఎప్పుడు నీ లో స్టేజ్లో ఉన్నావో, నీవు ఎప్పుడు నాకు మొర్ర పెట్టావో, ఆ వృక్షం క్రింద ఉన్నప్పుడే నీవు నాకు తెలియను అని చెప్పి తెలియజేస్తున్నాడు. గాడ్ ఈజ్ విత్ అస్. మనం డౌన్ అయిపోయిన ప్రతి స్థితిలో కూడా, లోన్లీగా ఉన్న ప్రతి స్థితిలో కూడా. అందుకే ఎప్పుడు ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి, ద వే ఆఫ్ క్రాస్ ఈజ్ ఆల్వేస్ లోన్లీ. మనం పైకి ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత సరదాగా ఉన్నా, ఎంత ఆనందంగా ఉన్నా, క్రీస్తు యొక్క మార్గం అనేది ఎప్పుడు కూడా ఒంటరిగానే వెళ్ళాలండి. దానిలో మనకి ఎవరు తోడొస్తారని కానీ, ఎవరు కడదాకా ఉంటారు అని కానీ, ఎవరు తోడొస్తారని కానీ, ఎవరు మనం క్రీస్తుతో నడిచినంత కాలం మనతో కలిసి నడుస్తారు అనే విషయాన్ని మనం ఎక్కువగా ఆలోచించకుండా, మనం లోగా ఉన్న సమయాలు కూడా దేవుడే మనకు అన్ని విధాలుగా తోడుగా ఉంటాడని. ఎందుకంటే క్రీస్తు యొక్క మార్గం, సిలువ మార్గం ఎప్పుడు ఒంటరిగానే వెళ్ళాలి. ఇట్స్ యువర్ పర్సనల్, నీ పర్సనల్గానే దేవునితో నీవు నడవాలి. అందుకని నీ పర్సనల్ రిలేషన్షిప్ ఎంత చక్కగాదో అంత ఆనందమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. కీప్ ప్రేయింగ్. ఐ ఎంకరేజ్ యూ టు ప్రే మోర్. ఎందుకంటే ఆయనకు ప్రార్థన చేసేవారు ఎప్పుడూ కూడా సిగ్గునొందరు. గాడ్ బ్లెస్ యూ ఆల్.